జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో వైసీపీ నేతలపై ఎంతలా అవినీతి ఆరోపణలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోయేవారని కూటమి పార్టీలు గగ్గోలు పెట్టడం కూడా చూశాం. వేల ఎకరాల భూములను వైసీపీ నేతలు కాజేశారని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నా వాటిని రికవరీ చేసే అంశంపై ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకురాబోతున్నారా? వైసీపీ నేతల చెర నుండి అన్యక్రాంతమైన భూములకు విముక్తి కల్పించబోతున్నారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ పవన్ భేటీ వెనుకున్న అసలు మ్యాటర్ ఏంటి? సొమ్మొకటిది సోకొకటిది అన్నట్లు ఎవరిదో భూమిని దర్జాగా ఆక్రమించేస్తుంటారు కబ్జా రాయిళ్లు. ఇంకొందరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడి భూదందాలకు పాల్పడుతుంటారు. ప్రభుత్వ భూములను అప్పనంగా ఆక్రమిస్తుంటారు. అయితే ఇకపై వారి ఆటలు సాగవా? భూ కబ్జాలకు పాల్పడితే ఇక అంతే సంగతుల. కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టించేలా శిక్షలు ఉండబోతున్నాయా? ఇక భూ రాబందులు తప్పించుకునే ఛాన్సే లేదా? పగడ్బందీ వ్యవస్థను తీసుకొస్తున్న కూటమి సర్కార్ కబ్జా రాయిళ్లకు చెక్ పెట్టనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భూ కబ్జా ఈ పేరు అనాదిగా వినబడుతూనే ఉంది. అది ప్రైవేట్ భూమి అవ్వచ్చు, ప్రభుత్వ భూమి అవ్వచ్చు. కబ్జాకోరుల కన్ను పడింది అంటే ఇక అంతే సంగతులు. దర్జాగా ఆక్రమిస్తుంటారు కబ్జా రాయిళ్లు. కొంతమంది అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను రాయించుకుంటూ ఉంటారు. పేదల భూములను ఆక్రమించుకుంటారు. మరి వారిపై ఇప్పటివరకు చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే అటువంటివి ఏమీ కనిపించవు. ఎందుకంటే పేదల భూములు కొట్టేసిన పెద్దలను ఎదిరించడానికి పేదలకు వ్యవస్థలు సహకరించడం లేదు. కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక గాని ఆర్థిక స్తోమత గాని ఉండదు. దీంతో కబ్జా రాయిళ్లు పేదల భూములను దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూములైతే అధికారంలో ఉన్న కొంతమంది నాయకులు తమ పేరుతో బదిలీ చేయించుకుంటూ ఉంటారు. అందుకు కొంతమంది అధికారులు కూడా సహకరిస్తుంటారు. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని చాలా మంది కబ్జా రాయిళ్లు భూములను దర్జాగా దోచేస్తున్నారు. కబ్జా రాయిళ్లను ఢీకొనే శక్తి లేక చాలా మంది బాధితులు భూములు వదిలేసుకుంటున్న దుస్థితి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చెయ్యాలో పాలుపోదు. రూపాయి కూడబెట్టి 2 సెంట్ల భూమి కొనుక్కుంటే దాన్ని కూడా ఆక్రమించేస్తుంటారు కబ్జా రాయిళ్లు. అయితే చాలా మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జగన్ హయాంలో తమ భూములు కబ్జాకు గురయ్యాయని కూటమి వచ్చాక ఫిర్యాదులు బోలెడన్ని వచ్చాయి. ఇప్పుడు దానిపై కూటమి సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు సమాచారం. తెలంగాణలో భూ కబ్జాలను నియంత్రించేందుకు ప్రభుత్వ భూముల పరిరక్షణకు రేవంత్ సర్కార్ హైడ్రా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థకు విశేష అధికారాలు కల్పించి హైదరాబాద్లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇప్పటికే చాలా చెరువులకు మోక్షం కల్పించారు. దీంతో హైడ్రా తరాతమ అన్న భేదం లేకుండా దూకుడు చూపించింది. అన్ని పార్టీల్లోనూ హైడ్రా బాధితులున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో హైడ్రా రానుందన్న టాక్ మొదలైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. డిప్యూటీ సీఎం కార్యాలయానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో హైడ్రా స్థితిగతులను పవన్ అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హైడ్రా లాంటి శక్తివంతమైన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తద్వారా ఏపీలో అటువంటి వ్యవస్థను ప్రారంభించే ఉద్దేశంతో ఈ విషయాలను తెలుసుకున్నారా అనే చర్చ ప్రారంభమైంది. విజయవాడ వరదల సమయంలో బుడమేరు నీరు పొంగి ప్రవహించిన క్రమంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో బుడమేరును ఆక్రమించి నిర్మాణాలను చేయడం వల్లే అలా జరిగిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఆ సమయంలో ఆక్రమణల నియంత్రణకు హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వినిపించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలపై ఎక్కువ మంది ఫిర్యాదులు చేస్తున్నారు. విజయవాడతో పాటు విశాఖలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎక్కువగా భూములు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ పాలనా రాజధానిగా చేయడం వెనుక భూ కబ్జాలు ఉన్నాయన్నది ఒక ప్రధాన ఆరోపణ. పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన తర్వాత వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ ఆక్రమణలపై ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు. అందుకే హైడ్రా లాంటి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి కబ్జాల పర్వంపై గట్టిగానే ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు తెలుస్తోంది. హైడ్రా లక్ష్యాలు, ఏపీలో హైడ్రా పద్ధతుల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాలపై రంగనాథ్తో పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశాలపై మాట్లాడుకుందామని పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకే రంగనాథ్ మంగళగిరి వచ్చారని కూటమి వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాదేది కబ్జాలకు అనర్హం అన్నట్లుగా హద్దు పద్దు లేకుండా దురాక్రమణలు చేసిన వారి పాలిట హైడ్రా సింహస్వప్నమైంది అని అంతా చెబుతారు. హైడ్రా ద్వారా చెరువులను ఆక్రమించుకున్న భవనాలు, ప్రజలకు సంబంధించిన సామూహిక స్థలాలను, కబ్జా చేసిన కట్టడాలు అన్నీ కూడా దెబ్బకు కూలిపోయాయి. హైడ్రా అన్నది ఒక విధంగా టెర్రర్ పుట్టించింది అని అంటారు. పవన్ అయితే అటవీ శాఖతో సహా ఏ శాఖకు చెందిన భూములు కబ్జాకు గురైనా సహించేది లేదని స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురైతే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూడా అలాంటి వ్యవస్థ కాబట్టి పవన్ ఆలోచనలకు తగిన విధంగా హైడ్రా లాంటి వ్యవస్థ ఏపీలో పురుడు పోసుకునే అవకాశాలు ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది. హైడ్రా లాంటి వ్యవస్థ వస్తే కనుక ఏపీలో కూడా అనేక సంచలనాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని అంటున్నారు. కబ్జాదారులకు నిద్రలేని రాత్రులే అని అంటున్నారు. పవన్ ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నారు అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీని మీద సీరియస్ గానే అడుగులు వేస్తుందని అంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక దేనికి లొంగని, ఎవరికీ భయపడని సిన్సియర్ ఆఫీసర్లను వెతికి మరీ తెస్తున్న పవన్ కళ్యాణ్ వ్యవస్థలో పలు మార్పులకు తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు ఎవరూ ఊహించనిది. అందరు నాయకుల్లానే పవన్ కూడా ఏదో సాధారణ పరిపాలన చేస్తారులేని కొందరు భావించగా, ప్రజల నమ్మకాలను మించి తనదైన పంథాలో నీతి నిజాయితీలతో వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే దిశగా పవన్ రాజకీయం, అదేవిధంగా పరిపాలనా విధానం కొనసాగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జగన్ని ఓడించినా ఆయన పాలనలో జరిగిన దారుణాలన్నింటినీ ఒక్కొక్కటి కనుగొని వాటిపై విచారణ జరిపించి నష్ట నివారణ చర్యలు చేపట్టడమే పవన్, చంద్రబాబులకు పెద్ద పనిగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే జగన్ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు స్పెషల్ ఆఫీసర్లను ఏపీకి రప్పిస్తుండడం సంచలనంగా మారింది.